subscribe to our Telugu TV online channel and also press the bell icon. అదే మందుల ప్రపంచం వీళ్ళు ఇవాళ మన విధానాన్ని కోసం చేస్తున్నారు. నేను ఏ మందు ఇవ్వట్లేదు. మొన్న హైదరాబాద్లో యూట్యూబ్ వీడియోలో చూస్తుంటారు ఒక ఆవిడ 82 సంవత్సరాలు ఆవిడకి 18 టాబ్లెట్లు 80 యూనిట్ల ఇన్సులిన్ 18 టాబ్లెట్లు 80 యూనిట్ల ఇన్సులిన్ ప్రోగ్రామ్ చూసింది ఆవిడ. మొదలుపెట్టింది మొదటి రోజే 18 టాబ్లెట్లు 80 యూనిట్ల డ్రైనేజ్లో పారేసింది. మొదటి రోజే షుగర్ 120కి వచ్చింది. ఇప్పుడు 90-100 ఉంది. టాబ్లెట్లన్నీ పారేసి లాస్ట్ శనివారం నాడు సండే ఆ మీటింగ్ నడిచి వచ్చింది. ఆవిడ 10 ఏళ్లలో మందులు వాడుతున్నప్పుడు ఆవిడ చేతు కర్రతో తప్పితే నడవలేదు ఎక్కడికి. ఇప్పుడు మెట్లెక్కి ఒక్కతే నడిచే స్టేజ్కి వచ్చింది. దిక్కుమాలిన నీచమైన మందులు పారేసిన తర్వాత మరి ఏంటి చచ్చిపోవాలి ఆవిడ? ఎవరైనా మాట్లాడుతా అంటే ఎవిడెన్స్లో మాట్లాడితే రండిస్తా. నేను ఊరినే చెప్పట్లా, పేరు ఊరు అడ్రస్లు అన్నిటితో మాట్లాడి ఎవిడెన్స్ ఇవ్వడానికి లక్షల మంది ఎవిడెన్స్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఏ రిపోర్ట్లు మాట్లాడితే ఆ రిపోర్ట్లతోనే నా కోసం రామకృష్ణ కోసం సెపరేట్ రిపోర్ట్ రామకృష్ణ ల్యాబులు తయారు కావు. నాకేం సొంత ల్యాబ్ లేదు. మీరు చూసేది ఒక మనిషి ఒంట్లో షుగర్ ఉండాలంటే HbA1c షుగర్ చూడటానికి మిషన్లో చూస్తారు మీరు. నేను అదే చూస్తా. మీ మిషన్ నా మిషన్లతోనే మాట్లాడదాం, రిపోర్ట్లతోనే మాట్లాడదాం. ఎలా తగ్గుతుందో చెప్పాలి. సోరియాసిస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. నిజానికి అది జీవనశైలి వ్యాధి కాదు. కుళ్ళిపోయినట్టుండే కాళ్ళు కానీ ఇలా ఉండే వాళ్ళకి కొన్ని వందల మందికి సోరియాసిస్, చర్మం ఊడిపోయి కొత్త చర్మం వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం వరం ఎవరికంటే ఆడవాళ్ళకి వరం చేసి తీరాలి. మన ఆడపిల్లలు చేసి తీరాలి. ప్రతి వాళ్ళకి PCOD ప్రాబ్లం 3 నెలలు 4 నెలలు డేట్స్ రావు. ఒక్కసారి కరెక్ట్గా రాదు. పెళ్ళయిందంటే సంతాన సాఫల కేంద్రాల చుట్టూ తిరగాల్సిన కర్మ. అందంగా ఉండటం మన హక్కు. అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటాం. చిన్న వయసులోనే ముఖ్యంగా ఆడవాళ్ళకి సమస్య ఏంటంటే ఏదో 20 ఏళ్ళకి 30 ఏళ్ళ వరకు బాగుంటారు, 25 ఏళ్ళ వరకు పెళ్ళై పిల్లలు పుట్టి దగ్గర లాభ అయిపోతారు. అప్పటిదాకా అక్క అని పిలిచినాడు ఆంటీ అని మొదలెడతాడు. అనగానే గుండెలో రైలు పరిగెత్తి తగ్గే మార్గం లేదు. ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు. ఇక ఆంటీ అనేది జీవితాంతం కఠిన అయిపోయి ఆత్మవిశ్వాసం చచ్చిపోయి ఒక స్టేజ్ మీదకి పెళ్లికి వెళ్ళి ఫోటో దిగాలంటే అభద్రతాభావం, ఆత్మన్యూనతాభావంతో వెళ్ళలేని పరిస్థితి. అవసరంలా మన టైం వచ్చింది గుర్తుపెట్టుకోండి. ప్రకృతి చేసే బేరియాట్రిక్ వాళ్ళ 90 కిలోలు తగ్గాలి. ఒక్క మడత లేకుండా అలా వెనక్కి వెళ్ళిపోతారు. అంతే, ఒక్క మడత లేకుండా వెళ్ళిపోతారు. ఒక్కసారి ఇక్కడ 20 కిలోల పైన దగ్గర ఒకసారి నుంచోండి. ఇక్కడ ఒక్క నిమిషం. మన ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ 20 కిలోలు 30 కిలోలు 40 కిలోలు దగ్గర ఉన్నారు. మన ఇక్కడ వచ్చిన వాళ్ళలో కర్నూలులో రైట్ చూడండి. వాళ్ళు అహ్మద్ వీళ్ళంతా 30 కిలో ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎలా తగ్గారు? ఏమన్నా ఎంత మీరు తగ్గింది? అక్కడి నుంచి చెప్పండి. అవసరం 30 ఈ ఫిగర్లోనే ఒకప్పుడు విన్నారా మీరు? 90 దగ్గర 40 దగ్గరాలు ఎవడో తెలియనాడు మాట్లాడతాడు కూర్చుని. ఏమంటే తగ్గకూడదండి. రామకృష్ణ గారు ఎట్లా తగ్గిస్తారండి? నెలకు 2 కిలోలు తగ్గాలండి. నెలకు 2 మరి ఎట్లా తగ్గుతున్నారమ్మా? నీకు బేరియాట్రిక్ చేస్తే ఎంత తగ్గుతున్నారు? కడుపులో పిన్నులు కొట్టి బెలూన్లు కొట్టి డైరెక్టర్ని చంపేసి హీరోయిన్ చంపేసి మీరు పిన్నులు కొట్టి వాళ్ళ తిండి తిన్నీరు ఆత్మహత్యకు తీసుకప్పుడు కలిపే విధంగా నీచంగా దిగదార్చి గట్టిగా గ్లాస్ మంచినీళ్ళు దాకా చేసి లక్షలు గుంజి దానికి మన ప్లాస్టిక్ సర్జరీ చేసి జాతిని తుడిచిపెట్టే మీరు చెప్పాల్సిన సమాజం చెప్పాల్సిన మూడో తూర్చేది బేరియాట్రిక్. నిజానికి బేరియాట్రిక్ సర్జరీ పేరు మీద నేను చెప్తున్నా మూడో తూర్చి సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎంతో తప్పదు, ఆహారంతో వీలు పడదు అనుకున్నప్పుడు చేయాల్సిన బేరియాట్రిక్ సర్జరీ. పెళ్ళవదా, ఇంత పొట్టుందా, కోసేయి వేసేయి, ఇంతే ప్యాకేజ్ రెడీ, కోసేయి వేసేయి. వాడి పేగులు మీరు పిల్లలు పుట్టి మీరు పెళ్ళులు పెడితే మీ ఆర్టిఫిషియల్ పద్ధతిలో వాడు నరకం చూస్తున్నాడు. గట్టిగా గ్లాస్ నీళ్లు తాగలేడు. మళ్ళా మీరు ఇంత చేసి 3 ఏళ్లలో మామూలు. మీ విధానం చేస్తే మీ వెనకమాల ప్లాస్టిక్ సర్జరీ మళ్ళా కత్తెర గుండు మన సూది బుచ్చు బయలుదేరాలి కొట్టడానికి వెనకమాల. ఎందుకంటే తోలు ఎలాడుతూ ఉంటుంది. ప్రకృతి చేసే బేరియాట్రిక్ ఛాలెంజ్ ఉంటే ఇక్కడ చూపిస్తాను. నంద్యాలలో 90 కిలోలు తగ్గాడు. 90 కిలోలు ఒక్క మడతలేదంతే అలా వెనక్కి వెళ్ళిపోయింది. ప్రకృతి, పవర్ ఆఫ్ ప్రకృతి గుర్తుపెట్టుకోండి. ప్రకృతి ఏదైనా చేయగలదు. ఏం చేయగలదంటే కాలు ఇరిగింది అనుకోండి, ముక్కలైపోయింది మన కాలు,
డాక్టర్ అంటే సరే గుర్తుపెట్టుకోండి, ఏ గమ్ము ఏ డాక్టర్ ఏ ఇంజక్షన్ చేయలేరు. ఆర్థోపెడిషన్ చేసేది మొక్కలన్నీ ఒకసారి పెట్టి కట్టు వదిలేస్తాడు, వదిలేస్తాడు డాక్టర్కి. ఆ డాక్టర్ పేరు ప్రకృతి. 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకోండి, ఇరిగి మొక్కలైన కాల్ని అంటించి పంపిస్తుంది ప్రకృతి. ప్రకృతికి అంత శక్తి ఉంది. దానికి దూరమైనాకే మనకి కర్మ దాపురించింది. ఇక నుంచి మనకు ఆ కర్మ లేదు. ప్రకృతి నేనేం చేయట్లేదని మిమ్మల్ని మర్చిపోయాం. పాత దాంట్లో మంచి మర్చిపోయాం, వేల వేలు వెళ్ళిపోయాం. ఆ మంచి దానికి పాత మంచి ప్రకృతి దగ్గరికి వెళ్తున్నాం. అన్నిటికీ సమాధానం మీరే. మన ఇంట్లో అమ్మలు, ఇల్లాళ్ళు, వీళ్ళే డాక్టర్లు. మన ఒంటిల్లే హాస్పిటల్. దేనికైనా సమాధానం చెప్పడానికి రెడీగా ఉంది మీరే. రేపటి నుంచి మన పిల్లల్ని మీరు 30 కిలోలు 40 కిలోలు తగ్గించుకోవాలన్నా ఏం చేయాలని సమాధానం అది. ఎవరో చేతున్నట్టు ఏ సైడ్ ఎఫెక్ట్ లేవండి. ఒక పెద్ద వ్యవస్థ వస్తున్నప్పుడు, ఒక విప్లవాత్మకమైన మార్పు సమాజం వచ్చినప్పుడు దాని మూలం నష్టపోయే వర్గాలు వాళ్ళ ప్రతిఘటన కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. ఆ ప్రతిఘటన సవ్యమైన మార్గం కావాలని నేను అంటాను. అది నిజాయితీ అయిన పోరాటం. నిజాయితీ అయిన పోరాటం రాదండి. ఎంతసేపు దొంగేడుపు లంకమాలు కూర్చుని పచ్చబద్దాలతో ఏడుపు కొట్టి వ్యవహారాలతో వస్తుంది. వాళ్ళెవ్వరూ కూడా నేను ఎన్ని ఓపెన్ ఛాలెంజ్లు చేసినా ముందుకొచ్చి స్టేజ్ పంచరా ముందుకొచ్చి లేదా ఓపెన్ డిస్కషన్ ఒక్కడ రాడు. ఊరినే అక్కడ కూర్చుని నన్ను ఎవరు క్వశ్చన్ అడగకపోతే నేను స్టేట్మెంట్ ఇస్తా, మళ్ళీ తూచి తర్వాత నన్ను అడగకూడదు. ఇది కూడా బాగోతాము. సరే, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడకుండా ఒకళ్ళిద్దరు ఉంటే ఇవాళ మన విధానాన్ని కొన్ని 100 మంది సపోర్ట్ చేస్తున్నారు. డాక్టర్ కాకర సుబ్బారావు గారు పేరున్నారు కదా మీరు, మహానుభావులు. కాకర సుబ్బారావు గారు లాస్ట్ వీక్ ఈ రోజున నా పుస్తకం ఆవిష్కరించారు. ఒక పుస్తకం ఆవిష్కరించారు. మేము కళామందిర్ ఫౌండేషన్ ఆలోచన పుస్తకాన్ని. అంటే ఆయన ఇదొక అద్భుతం అని చెప్పారు. ఈ విధానం ఒక అద్భుతం, భారతదేశానికి అవసరమని. ఇంతమంది 100 మంది డాక్టర్లు అందులో ఒపీనియన్ చెప్పారు. కొన్ని వేల మంది డాక్టర్లు చేశారు. ప్రపంచవ్యాప్తంగా సపోర్ట్ చేస్తున్నారు. మీరే కాదు వ్యతిరేకించే డాక్టర్లు, అనుకూలించే డాక్టర్లు వేల మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను వైద్యులకు రీప్లేస్మెంట్ కాదండి. నాకు ప్రాబ్లం వచ్చినా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ విధానంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మీరు వెళ్ళి కన్సల్ట్ చేసిన డాక్టర్ని. కానీ నేను చెప్పేది జబ్బు వచ్చినాక ఏం చేయాలని కాదు, జబ్బుని ప్రకృతి ద్వారా ఎలా తగ్గించుకోవాలి, జబ్బు రాకుండా ఎలా చూసుకోవాలి చెప్తున్నాను. ఇది డాక్టర్ సంబంధించింది కాదు. మీరు డాక్టర్ విభాగం వేరు, ఇది చేసేది వేరు. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసే వైద్యం అలాంటిది. పాత దానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. అద్భుతమైన మార్పు జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొత్తం మీ చేతిలో ఉంది. మొత్తం సమాజాన్ని మార్చే శక్తి మీ చేతిలో ఉంది. ఇక్కడ మనం ఈ చెట్టుని చంపాలి. ఇప్పుడు మీకు ఇందా చెప్పే కదా సమస్య, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మన అసలు వ్యాధండి. మనకుండే దిక్కుమాలని జబ్బు అదొక్కటే మాత్రమే మన జబ్బు. ఇవన్నీ దాని పిల్ల కొమ్మలు. ఎప్పుడైతే మీరు దాన్ని చంపారో ఈ కొమ్మలు మొత్తం మాడి చచ్చిపోతాయండి, మొత్తం పోతాయి. ఎలా చంపాలి దాన్ని? మామూలు చెట్టు కంటికి కనిపించదని అయితే గొడ్డలతో వేరును కొడతాం, చచ్చిపోతుంది. అది కంటికి కనిపించని చెట్టు. ఎలా చంపాలంటే దానికి ఏదైతే ఆహారం ఉందో ఆ ఆహారాన్ని మనం ఆపేస్తే గ్రాడ్యువల్గా చచ్చిపోతుంది. అలా మనం దాన్ని చేస్తాం. అందుకే దానికి ఆహారం ఏంటంటే కార్బోహైడ్రేట్. దాని ఆహారం కార్బోహైడ్రేట్ని కొంతకాలం అందించకపోవడం ద్వారా మనం దాన్ని కాపాడతాం. ఇప్పుడు మీకు మీడియాలో కానీ ఇతరత్ర కానీ మన మీద వ్యతిరేకించే శక్తులకి నిజాన్ని దొరికినే దమ్ము లేదు, వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడే సాహసం లేదు. నేను ఓపెన్ ఛాలెంజ్ ఆఫర్ ఎప్పుడు ఇస్తున్నా, వాళ్ళు ముందు రండి. ఇదంతా పిరికి పందలు చేసే అధర్మ యుద్ధం. చేతనైతే ముందుకొచ్చి మాట్లాడాలి. ముందుకొచ్చి మాట్లాడతా అనే దమ్ము ఎవరికైనా ఉంటే వాళ్ళని వచ్చి మాట్లాడమని. కానీ ఊరిని స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని చూసి జాలి పడండి, వాళ్ళు చూసి నవ్వుకోండి, తీసవతల పారండి వాళ్ళు. దర్శల్ అంతే. ఈ చాటు మాట ఉండే కాదు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఒక అవకాశం వచ్చింది. ఇన్నాళ్ళకి మనకు అవకాశం వచ్చింది. మన పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాల్సిన హక్కును కాపాడుకునే అవకాశం మనకు వచ్చింది. ఇది ప్రతి సామాన్యుడు కూడా కుంగిపోతున్నాడండి. సామాన్యుడు ఒక ఇంట్లో ఒక మిడిల్ క్లాస్ వాడు ఎవరన్నా తీసుకోండి, ఒక భార్యాభర్త ఉంటారు. అతనికి అత్త మామ అమ్మ నాన్న తాత వేసుకున్నారు. కుటుంబం అంటే ఒక 8 మంది 10 మంది. కనీసం మందులు వాడితే 3,000 నుంచి 20,000 రూపాయల వరకు యావరేజ్గా మందులు వాడుతున్నారండి. ఇవాళ మీరు ఎప్పుడైతే మందుల ప్రపంచం దూరం అయ్యారో అనారోగ్యాలు సెట్ అవ్వడం కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా మెరుగుపడుతుందండి. ఒక చిన్న పేదాడు 15,000 సంపాదిస్తా 10,000 మందులు ఖర్చు పెడితే వాడేం బాగుపడతాడు చెప్పండి? వాడేం బాగుపడతాడు? సమాజానికి ఏం పనికి వస్తాడు? దీని ద్వారా రూపాయి మందులు ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. అద్భుతమైన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను. దీన్ని
మీరు జాగ్రత్తగా వినండి. ఎంతమంది ఫుల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ టీవీలో ఉన్నారు ఒకసారి చేయతండి. ఎక్కువ మంది వినలేదు. రైట్, ఎనీవే నేనైనా ఇది ఒక కొంచెం కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, ఆడాళ్ళు మగాళ్ళు ఇద్దరు కప్పులుగా వచ్చి ఉంటే 100కి 100% సక్సెస్ అవుతుందండి. కేవలం ఆడాళ్ళు వచ్చి కనుక వింటే ఈ ప్రోగ్రాం కేవలం ఆడాళ్ళు మాత్రం వచ్చారు, జెంట్స్ రాళ్ళ ప్రోగ్రాం 90% సక్సెస్ అవుతుంది. కేవలం మా మగధీరులు మాత్రం వచ్చారు అనుకోండి, నువ్వు ఉండవే నేను వెళ్ళొస్తాను మీటింగ్ కానీ ప్రోగ్రాం 20% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మా మగాళ్ళతో వచ్చిన సాయం ఏంటంటే మాకు అన్నీ తెలుసు అనుకుంటాం, ఏమీ తెలియని ప్రథమ లక్షణం ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటాం. నేను చెప్పేది వంటలో మాకేం తెలియదు, కానీ మాకుండే ఒక అహంకారం ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటాం. అక్కడ పప్పులో కలిసి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఒకటి వింటాం, అక్కడ ఒకటి చెప్తాం. అలా విన్న మాటలు ఎవరంటే మీరు వినమాకండి, ఎగైన ఆడాళ్ళు మళ్ళీ నా వీడియోలో చూడండి. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ చెప్పాను, ఇంకో చోట నేను ఇంకో రకంగా చెప్పచ్చు, రకరకాలుగా మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ చాలా ఉందండి. నిజాన్ని మీకు కాబట్టి ఇలా చెప్పా. నేను ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళకి వాళ్ళ దీంట్లో డాక్టర్లు సైంటిస్టులు వస్తే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది వేరే విధంగా చెప్తా. అది చెప్పడానికి నేను రెడీగా ఉన్నా, ఎవరికి చెప్పడానికి రెడీగా ఉన్నా. మీరు జాగ్రత్తగా వినండి ఈ ప్రోగ్రామ్ని, చాలా కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా వింటే ఈ ప్రోగ్రామ్ని మీరు ఏ టార్గెట్ అనుకుని అయితే తీరుతుందండి. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నేను రెండుగా డిజైన్ చేశాను. ఒకటి తినేవి, 2 తినకూడనివి. ఈ 2 డిజైన్. తినండి అని మీకు పాతికి చెప్తాను. ఆ పాతికలో 4 పిల్లర్స్ అంట. నేను పిల్లర్స్, ఒక స్తంభం, ఒక బిల్డింగ్ నిలబట్టడానికి 4 పిల్లర్లు ఎలా కావాలో ఈ ప్రోగ్రాం నిలబట్టడానికి 4 పిల్లర్స్ కావాలి. మిగిలిన 21లో నేను 4 తింటా, మీ ఇష్టం. 21 తింటా, మీ ఇష్టం. కానీ నా 4 తిన్నా, నో, మీకు ఛాయిస్ లేదు. ఇది తినేది. ఇక తినొద్దని మీకు నేను పాతికి చెప్తా. సుమారు తినొద్దు అని చెప్పేదాంట్లో మీకు ఎలాంటి ఛాయిస్ లేదండి. నో, కనీసం దాన్ని ఆలోచించడానికి కూడా వీల్లేదు. తాత్కాలికంగా ఈ ప్రోగ్రాం అయ్యే వరకు. ఇదేం శాశ్వత ప్రోగ్రాం కాదు. తాత్కాలికంగా ఒక ప్రోగ్రాం. ఆ తర్వాత మీరు అలవాటు చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఇది నేను చెప్తాను. ఫస్ట్ తినమని చెప్పే వాటిలో మొట్టమొదటిది వంట చేసుకునే ఆయిల్ అండి. పేపర్లు తెచ్చుకున్నారు ఎవరైనా? వంటకి వాడే ఆయిల్స్ అండి. ఫస్ట్ ఐటమ్ నేను ఇంత చెప్పాను కదా, దిక్కుమాలిన రిఫైండ్ ఆయిల్ వ్యవస్థ ప్రపంచాన్ని ఎంత నాశనం చేశారు. ఇక నుంచి నో టు రిఫైండ్ ఆయిల్స్ ఫర్ లైఫ్ టైం. మన జన్మలో రిఫైండ్ ఆయిల్ అంటుకో, ఎందుకంటే మన సర్వనాశనం చేసే కెమికల్స్ అయ్యి ఇసురవతల పారేయండి. ఇక నుంచి ఈ ప్రోగ్రాంలో మీకు 7 అంటే 7 ఆయిల్స్ వంట చేసుకుంటానికి 7 ఆయిల్స్ మాత్రమే నేను చెప్తాను. ఈ ప్రోగ్రాంలో మీరు కేవలం 7 ఆయిల్స్తో మాత్రమే మీరు వంట చేసుకోవాలి. అందులో మొట్టమొదటిది 100కి 100 మార్కులు వచ్చేది ఒక్కటే, అది కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉన్న ఒకే ఒక్క వంట ఆయిల్ కొబ్బరి నూనె. అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీనికి ప్రత్యామ్నాయం వంట చేసుకోవడానికి ఏమీ లేదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ కూడా ఇది వాడటం మంచిదని అలా ప్రజలకు సజెస్ట్ చేసింది. దీన్ని మించింది లేదు ప్రపంచంలో. 100కి 100. కొబ్బరి నూనె గురించి మీకు విషయం చెప్పాలి. నేను ఏ కొబ్బరి నూనె గురించి మాట్లాడుతున్నానంటే, కొబ్బరి చెట్టు ఇక్కడ ఏమంటారు, రాయలసీమలో ఏమంటారు, కురుడిని ఏమంటారండి? కురుడిని అంటారు. బళ్ళారి కొబ్బరి. రైట్. బళ్ళారి కొబ్బరి అంటే ఒక్కొక్క చోట తెలంగాణ, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుందండి. మాండలికంలో రాయలసీమలో కొంచెం వేరుగా ఉందనుకుంటున్నా, అందుకు అడుగుతున్నాను. చెట్టుని ఎండిపోయిన కాయ రాలుతుంది, దాంట్లో కొంచెం నీళ్లు ఉంటాయి. మీరు అడప మీద ఒక 4-5 నెలలు పడేస్తే నీరు సహజంగా ఆవిరైపోయిన తర్వాత ఆ కాయని కొట్టి బయట తీస్తే గుండ్రంగా ఉండే కురుడి వస్తుంది. ఆ కురుడిని కట్ చేయాలి. కట్ చేసి చూస్తే కొన్నిట్లో బూజు ఉంటుంది. బూజు ఉన్నటిని తీసేసి కొబ్బరి నూనె అలా వచ్చిన కురుడిని కట్ చేసి 4 రోజులు ఎండబెట్టి దాన్ని మీరు చెక్కగాన దగ్గర తీసుకెళ్ళి ఏ కల్తీ లేకుండా ఏమి కలపకుండా దాన్ని పట్టించుకుంటే అది ఒరిజినల్ కొబ్బరి నూనె, అద్భుతమైన ఆయిల్. నేను దాని గురించి మాత్రమే చెప్తాను. ఇప్పుడు మార్కెట్లో దొరికేది
ఆల్ ఇండియా కొబ్బరి రైతుల సమావేశాన్ని నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. చీఫ్ గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. అక్కడ నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. కొబ్బరి రేటు పెరిగింది, అదంతా హ్యాపీగా ఉన్నారు. సరే, వాళ్ళని అడిగాను, రేటు పోతుందని మీరు హ్యాపీగా ఉన్నారు, కొబ్బరి నూనె మూలన ఇందులో మోసం కారణంగా మన ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు, అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని నేను నిలదీశాను. వాళ్ళు ఏమన్నారంటే, రామకృష్ణ గారు, కొబ్బరి నూనెలో కల్తీ చేయకుండా బెల్లం పాకం, పంచదార పాకం లాంటి కలపకుండా, అంటే లిక్విడ్ గ్లూకోజ్ లాంటి కొబ్బరి నూనె మేము ప్రొడక్షన్ చేసే సమస్య లేదు, అది కలపకుండా ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఎందుకు అలా చేస్తారు అడిగాను. అంటే 1000 కిలోలు కొబ్బరిని కనుక ఆడితే గానగలో కల్తీ కలిపితే బెల్లం పాకం కానీ గ్లూకోజ్, లిక్విడ్ గ్లూకోజ్ ఇలాంటి కొన్ని కలిపితే 650 కిలోలు వస్తుందండి. అదే మేము కలపకపోతే 400 నుంచి 450 కిలోలు వస్తుందండి. అంత రేటు ఎవడ పెట్టుకుంటాడండి, అందుకని అన్నాడు. నేనున్నాను, సరే బాగానే ఉంది, మా విధానానికి అనుకూలం కాదు, మామూలుగా అయితే ఓకే కావచ్చు, మన విధానానికి పంచదారలు బెల్లాలు కలవకూడదు కదా, మీరు పని చేయండి, మీకు 650 వస్తుంది, మీకు కిలో 200 చొప్పున మీరు కంపెనీ వాడికి అమ్ముతున్నారు అంటే 13,000 వస్తుంది. దాని బదులు 400 కిలోలే రానండి, 400 కిలోలు 400 చొప్పున అమ్మండి కంపెనీ వాడికో, లేకపోతే మీరు సమాఖ్య పెట్టండి, మీ రైతు సమాఖ్యను పెట్టి సమాఖ్య ధర రిలీజ్ చేయండి, 400 బదులు మీరు 500కి అమ్మండి, మీరు ప్రాఫిట్లో ఉంటారు, మనం బాగుపడతామని చెప్పాము. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. తొందరలో అది కూడా వస్తుందండి. ఇంకొక ప్రమాదం ఏంటంటే, నేను కురుడి అని చెప్పగానే మీరు చాలామంది తెలియకెళ్ళి కొట్లో కురుడి కాయలని అడుగుతున్నారు. అందరూ పొరపాటు పడేది, ఇక్కడ జాగ్రత్త గమనించిన అందరికీ చెప్తున్నాను. కురుడి అనగానే వాడు కురుడి ఇస్తున్నాడు. ఆ కురుడి ఏంటంటే హాఫ్ కురుడి, సగం చెప్ప. ఎక్కడన్నా కొబ్బరి కురుడి ఫుల్ ఉంటుంది కానీ సగం చెప్ప ఉంటుందండి, చెప్పండి. సగం చెప్ప ఉంటుందా? సగం చెప్ప ఏంటో తెలుసండి, మనం గుళ్ళో కొబ్బరికాయలు కొడతాం కదా, ఆ చెప్పల్ని సల్ఫర్ వేసి ఎండబెడతారండి. సల్ఫర్ వేసి ఎండబెడితే మన పచ్చి మామిడి పళ్ళని లేదా కార్బైడ్ వేసి మొక్కేసినట్టు అలా ఎండిపోతుంది. అది దాని వాసన కూడా వేరుగా ఉంటుంది. ఒరిజినల్ కురుడి మీరు తింటే కొబ్బరి నూనె వాసన స్వచ్ఛంగా అలా ఉండి నూరంతా కొబ్బరి నూనె అయితే ఇది తింటే చెత్తలాగా ఉంటుంది. దానికి బెల్లం పాక బందారం కలిపింది ఇవాళ మార్కెట్లో మొత్తం ఉన్నదంతా అది గుళ్ళో కొట్టిన కాయలు. పచ్చి కొబ్బరి పాల నుంచి ఏమొస్తుందండి, పాలు వస్తాయి. పచ్చి కొబ్బరి నుంచి పాలు వస్తాయి. ఎండి సహజంగా వచ్చిన దాంట్లో నుంచి నూనె వస్తుంది. మీరు ఆ సల్ఫర్ వేసి ఎండబెడితే నూనె వచ్చేస్తుందండి. అంటే అలాంటి దిక్కుమాల కల్తీ వ్యవస్థ ప్రస్తుతం ఉంది. ఒరిజినల్ కురుడి నుంచి తేటం మాత్రమే మంచిది, మిగిలినది మనం నమ్మటానికి వెళ్ళేది. అట్లానే ఇంటర్నెట్లో అమెజాన్లో అంటే నేను కొంటానండి, అరకిలో 1000 రూపాయలు పెట్టాడు, తగతగదలాడిపోతుందండి అనుకుంటారు. నో, అది కొబ్బరి పాల నుంచి నేరుగా తీసేది, అది ఇంకా దరిద్రం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రకృతి దగ్గరికి వెళ్ళిందే కరెక్ట్, అది ఇంకా ప్రమాదం. ఇంటర్నెట్లో ఈ స్వచ్ఛంగా తేటకునే కాదు. ఒరిజినల్ది ఏమవుతుందంటే, ఒరిజినల్గా ఉండే కొబ్బరి నూనె మీరు పట్టించినప్పుడు దానికి మార్కెట్ పరంగా 3 అవలక్షణాలు ఉంటాయి. ఫస్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఒరిజినల్ కొబ్బరి నూనెకి అది ఒరిజినల్ కొబ్బరి నూనె కొంచెం గోల్డ్ కలర్ ఉండి మట్టిగా ఉంటుంది. అది వ్యాపారం చేసేవాడికి అమ్మటానికి అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించదు. ఇది ఒక లోపం. రెండవది, ఒరిజినల్ కొబ్బరి నూనె వంట చేసేటప్పుడు వండే ఆడాళ్ళకి ఘాటు వాసన వచ్చి ఇబ్బంది పడతారు. బాగా ఘాటుగా ఉంటుంది వాసన. అదే ఈ కల్తీ కలిపిన దాంట్లో ఘాటు రాదు, ఇబ్బంది పడరు. తినడానికి ఉండదండి, తినడానికి బాగుంటుంది, వండటానికి ఇబ్బంది పడతారు. ఇది ఒక లోపం. ఇంకో లోపం ఏంటంటే, ఒరిజినల్ మడ్డి కొబ్బరి నూనె నిల్వ ఉండదు. ఒక 5-6 నెలలు 4 నెలల నుంచి నిల్వ ఉండదు. మరి మార్కెట్లో అమ్ముకునే వాడికి 5-6 నెలలు అంటే అది మార్కెట్ ప్రోడక్ట్ సేల్ కాదు, వాడి సంవత్సరాల తరపు నిల్వ ఉండాలి. ఈ 3 కారణాల చేత కూడా వాళ్ళు కల్తీ చేస్తారు కొబ్బరి నూనె. కానీ ఇప్పుడు నేను ఆల్ ఇండియా రైతులందరితో మాట్లాడిన తర్వాత ఒరిజినల్ వచ్చేట్ చేసి మనకు అఫీషియల్గా రైతు సమాఖ్యల ద్వారానే మీ అందరికీ విదేశాలకు కూడా మంచి కొబ్బరి నూనె తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. నా సలహా అయితే మీరు ఒరిజినల్ కురుడీలు తీసుకుని, అదే బళ్ళారి కొబ్బరి అంటారు కదా, అది తీసుకుని మీరు పట్టించుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇంకా మిగిలిన ఏమైనా సరే వాటి క్వాలిటీని మనం చెప్పలేము, నమ్మలేము. ఇది కొబ్బరి నూనె గురించి. రెండోది, వంట చేసుకోవడానికి పనికొచ్చే రెండో ఐటెం నెయ్యి అండి. నెయ్యి అంటే పాలని సన్నసగ మీద కాసి మేగడ వస్తుంది. ఆ మేగడను తీసి కలెక్ట్ చేసి పెరుగు పెట్టి తోడేసి ఆ వచ్చిన దాన్ని మజ్జిగలో వేసి చెక్క కవ్వం పెట్టి చిలికితే వెన్నపూస వస్తుంది. ఆ వెన్నపూసను కనుక మీరు కాస్తే 10 ఏళ్ళ అవతల కూడా వాసన వస్తుంది.
10 ఏళ్ల అవతల వాసన వస్తుంది, కమ్మటి వాసన. దాంతో మీరు సున్నుండలో తిన్న, పచ్చట్లో వేసుకున్న అద్భుతమైన రుచి ఉంటుంది. ఇప్పుడు వస్తాయింది దిక్కుమాల నెయ్యి మార్కెట్లో కొత్త ప్యాకెట్. ముక్కు దగ్గర పెట్టిన నెయ్యి వాసన తెలియదు, కర్మ. ముక్కు దగ్గర పెట్టిన నెయ్యి వాసన తెలియదు. అది నెయ్యి నమ్మటానికి మనకుండే ఒకే ఒక్క ఆధారం, ఆ ప్యాకెట్ మీద నెయ్యి అని రాసి ఉంటుంది. కాబట్టి నెయ్యి నమ్మాల్సిందే. కర్మ ఎందుకు వచ్చిందంటే అది ఇవాళ పాల నుంచి డైరెక్ట్ తీసేస్తున్నారు. చదువుకోకముందు కాకరకాయ చక్కగా చెప్పినాడు, చదువుకున్న కేకరకాయ అన్నాడంట. విజ్ఞానం ఎక్కువైన కొద్దీ ఇలాంటి దిక్కుమాలని వచ్చి ప్రకృతికి మనిషి దూరం అయ్యాడు, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి వేసుకునే నెయ్యి కూడా కల్తీనే. పాల నుంచి తీయటండి నెయ్యిని. ఏం ప్రాసెస్ అది? మీరు ఇక్కడ పల్లెటూరు బేస్గా ఉంటే సహజమైన నెయ్యి తెచ్చుకోండి. నెయ్యిలో దేశవాళీ ఆవు నెయ్యి చాలా మంచిదండి, అద్భుతమైంది. కొబ్బరి నూనె తర్వాత, లేదా గేదె నెయ్యి అయినా సరే సహజమైన ప్రాసెస్లో, నేను ఇందా చెప్పిన ప్రాసెస్లో తీస్తుంది. గేదె నెయ్యి అయినా పర్లేదు. తప్పదనుకుంటే ప్యాకెట్కి వెళ్ళండి. అలానే మార్కెట్లో మాయాజాలాలు ఆవు నెయ్యి అంటాడు, పావు కిలో అని చెప్పి రేటు పెడతాడు. నమ్మమాకండి, పెద్ద మోసం. ఎల్లో కలర్ కలిపి అమ్మేస్తుందంత ఆవు నెయ్యి కాదు. అసలు ఆవుకు అంత నెయ్యి రాదు. ఆ రేటుకి అసలు ఎవడో ఇవ్వలేడు. కంపెనీ వాడు దానకనుడు కదా మనకేం ఎదురు స్పాన్సర్ చేయడానికి. మార్కెట్లో జాగ్రత్తగా వెరిఫై చేసుకుని తీసుకోండి. రెండవది నెయ్యి. మూడవది ఆలివ్ ఆయిల్. వంట చేసుకున్నప్పటికి వచ్చే మూడవది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఇవాళ మార్కెట్లో మొత్తం కల్తీ రాజ్యం వెళ్తాయి. కల్తీకి కారణం ఏంటంటే అది కిలో 1200 రూపాయల వరకు ఉంది. అంటే ఒక 5 కిలోల డబ్బా తీసుకుంటే 6,000 రూపాయలు ఉంటుంది. మన దిక్కుమాల రిఫైండ్ ఆయిల్ ఎంతకు వస్తుందండి? సింపుల్గా 450-500 రూపాయలకు వచ్చేస్తుంది 5 కిలోల డబ్బా. సో 12, మరి అది అక్కడ 6,000, అక్కడ 450 ఎక్కువ. ఎక్కడ ఏది ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ చిన్న ఫార్ములాలో ఫ్లేవర్లు కలిపేసి అమ్ముడవుతున్నాయి. మార్కెట్లో 100కు 90% దొరికేదంతా అంతే. ఆలివ్ ఆయిల్ రెండో లోపం కూడా ఏంటంటే అది ఎక్కువగా డీప్ ఫ్రైలకి వాటికి పనికిరాదు. సలాడ్లో డ్రెస్సింగ్ వాడకుండా మాత్రం పనికి వస్తుంది. మంచిదనే సోర్స్ ఉంటేనే వాడండి, లేదా ఆలివ్ ఆయిల్ కూడా అంత ప్రిఫరబుల్ కాదు. కానీ దెర్ ఇస్ ఎ చాయిస్. మూడో చాయిస్. నాలుగోది పెరుగు మీద మేగడండి. పెరుగు మించి తీసిన మేగడ నాలుగో చాయిస్ వంట చేసుకోవడానికి. ఐదవది దాన్ని చిలికితే వచ్చిన వెన్నపూస. ఐదవది. ఆరవది విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో. 6వ చాయిస్ అది. 7వ చాయిస్ ఆఖరి చాయిస్ అదే కంపెనీలు విజయ, అమూల్ ఇలాంటి కంపెనీలు చీజ్ ప్యాకెట్లు అమ్ముతారు. చీజ్. ఈ 7తో మాత్రం వంట చేసుకోవాలి. 1 కొబ్బరి నూనె, 2 నెయ్యి, 3 ఆలివ్ ఆయిల్, 4 పెరుగు మీద మేగడ, 5 వెన్నపూస, 6 విజయ, అమూల్ కంపెనీల బటర్ ప్యాకెట్స్, 7 చీజ్. వీటితో మాత్రమే ఈ ప్రోగ్రాం అయ్యే వరకు మీరు వంట చేసుకోవాలి. రెండవది ఉప్పు. మన ప్రోగ్రాంలో ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పు, కళ్ళుప్పు. ఒకప్పుడు బస్తాలు వచ్చే దొరుకుతుంది ఇక్కడ దొరుకుతుంది కదా. పచారీ కొట్టులో దొరికే సముద్రపు ఉప్పు, కళ్ళుప్పు మాత్రం వాడాలి. ఇక నో సైంధవ లవణం, నో రాక్ సాల్ట్, నో అయోడిన్ సాల్ట్, నో టు ఆల్. చక్కదాన్ని పొడిగొట్టుకుని ఎండబెట్టుకుని వాడుకోండి. సముద్రపు ఉప్పు మాత్రం వాడాలి మన ప్రోగ్రాంలో. మూడవది కోడిగుడ్డు. చాలా సుదీర్ఘంగా చెప్పుంటారు మా యజ్ఞంకులు. ఇందాక మీరు ఆల్మోస్ట్ తిట్టుకున్న రేంజ్లో చెప్పుంటారు కోడిగుడ్డు గురించి. ఆయన చెప్పింది పక్కన పెడితే, కోడిగుడ్డు ప్రపంచంలోకెల్లా అత్యంత చవకైన, అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే తల్లిపాల తర్వాత దాన్ని మించింది లేదు కోడిగుడ్డు. అద్భుతమైన ఆహారం. అది ఎల్లో తిని తీరాలి. ఎన్నాళ్ళు సమాజంలో ఎల్లో తినకుండా చేసి మోసం చేశారు, గైడ్ లైన్స్ మోసం చేసినాయి. ఇక ప్రమాదం లేదు. మీరు ఏ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా శుభ్రంగా వెళ్ళేసి తినమంటారు. ఎన్ని తినచ్చు గుడ్లు? ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 6 గుడ్ల వరకు, 0 నుంచి 6 గుడ్ల వరకు తినచ్చు. 0 అంటే గమనించండి. గుడ్లు తినాలంటే రూల్ తినాలని లేదు. నేను ఎగ్ తినే అలవాట్లు తిండి అని తినమాకండి. కానీ ఎగ్ తింటే బాగా బలం వస్తుంది. 1/2 డజన్ వరకు తినండి. కొంచెం పెద్ద ఫ్రేమ్లు ఉంటే 6 తినండి, చిన్న ఫ్రేమ్లు ఉంటే 4, 5, 3 అలా తీసుకోండి. ఇది ఎగ్స్ ఎలా తినాలి? కోడిగుడ్లు ఎలా తినాలంటే, ఒకటి చాలా రకాలుగా తినచ్చు. చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, మీరు అల్లం కానీ జీలకర్ర, కరివేపాకు లాంటివి వేసుకుని అట్టులా వేసి తినండి. ఉప్పు, కారం, పెప్పర్ లాంటి మసాలాలు మీ ఇష్టం. లేదా
కోడిగుడ్డుని ఆమ్లెట్ లాగా చేసి తినండి. గుడ్లని గిలకొట్టి ఆమ్లెట్ వేసుకోండి. లేదా కోడిగుడ్డుని ఉడకబెట్టి బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. లేదా కోడిగుడ్డు బాయిల్డ్ ఎగ్స్ని ఉప్పు కారంలో వేసి నేతిలో కానీ కొబ్బరి నూనెలో కానీ రోస్ట్ లాగా వేయించి తినండి. అంతేగాని పొరపాటును కూడా కోడిగుడ్డు ఉడకబెట్టిన గుడ్డు తీసుకుని ఉప్పు కారం తీసుకుని నంచుకు తినమాకండి. గుర్తుపెట్టుకోండి, తేడా చాలా స్పష్టంగా ఉంది. మీరు ఉప్పు కారం మసాలాలో కోడిగుడ్డు తినాలంటే నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసుకుని కోడిగుడ్డులో రోస్ట్ చేసి తినండి, అంతే. నంచుకు తినద్దు. తేడా నేను మీ తర్వాత చెప్తాను. మీరు అలా చేయొద్దు కోడిగుడ్లు. నెక్స్ట్ కోడిగుడ్డు పొరుటేసి తినండి. కొంచెం ఉల్లిపాయ, కొంచెం మన క్యాబేజీ లాంటివి వేసుకుని పొరుట్లాగా వేసుకోండి. కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ వేసుకోండి. ఇంకా చాలా ప్రయోగాలు ఉన్నాయి. కోడిగుడ్డు ఒక తోటకూర కూర తీసుకోండి. ఒక 5-6 కట్టలో తోటకూర తీసుకుని నెయ్యి వేసి ఫ్రై చేయండి. బాగా మసాలాలు ఉప్పు కారం మీ ఇష్టం. చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆ కూరను గిన్నెలో తీసుకోండి. దాంట్లో కోడిగుడ్లు వేసి గిరగొట్టండి. చక్కగా ఆమ్లెట్ వేయండి, తోటకూర ఆమ్లెట్. పాలకూరతో ఆమ్లెట్ వేయండి, పాలకూరతో ఆమ్లెట్. చక్కగా మసాలా కూరలతో ఏదన్నా అన్ని వెజిటబుల్స్, దోసకాయ, దొరకాయ, దొండకాయ, సొరకాయ, అన్ని రకాల ప్రయోగాలు చేయండి. అలానే వనితా టీవీలో గత 3 నెలల నుంచి వీరమాచిరండి డైట్ రెసిపీస్ అని 11 గంటలకి ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో 11 గంటలకి డైలీ ప్రోగ్రామ్ వస్తాయండి. అందులో మన వంటలు విభిన్న రకాలుగా చేసే కొన్ని వందల వంటలు వస్తున్నాయి. మీరు ఆ ప్రోగ్రాం కూడా చూడొచ్చు యూట్యూబ్లో. కానీ మీకు చాలా అప్పుడు ఉన్నాయి. మీరు అలా ఎగ్గుతో చేసుకోండి. ఎగ్గు ఒక్కసారి కర్నూలులో వెజిటేరియన్ చేయొద్దండి. ఒకసారి వెజిటేరియన్ బాబు, సరే మీరు తెచ్చండి, మా పార్టీ లెక్కలు తెలుసుకుంటాం. ఇంతకు మా పార్టీ వాళ్ళు మన ఒక్క పార్టీ వాళ్ళు చేయొద్దండి. ఏంటి రెండింటికి ఎత్తేస్తున్నారు అందరూ? ఇక్కడ 2 చేతులు ఎత్తున్నారు. మేము కృష్ణా ఫ్యాన్స్ అండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటేసే వాళ్ళు చేయొద్దామంటే మేమంతా 2 చేతులు, వీళ్ళతో 2 కాళ్ళు కూడా ఎత్తామండి. ఓట్లేరు వాళ్ళందరూ. అట్టనే మీరు ఒక్కళ్ళు 2 ఎత్తున్నారంటే మొక్క పార్టీ ఎంత బలమైందో చూడండి. రిగ్గింగ్లు కూడా చేస్తారు వీళ్ళు. సో మొక్క పార్టీ మన మొక్క పార్టీ చాలా బలమైంది ఎక్కడికి వెళ్ళా. సో హ్యాపీగా మనం పండగ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంలో మొక్క పార్టీ వాళ్ళు శుభ్రంగా పండగ చేసుకోవచ్చు. చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, పంది మాంసం ఏదైనా సరే శుభ్రంగా మీరు తినచ్చు, హ్యాపీగా తినచ్చు. ఉప్పు కారం మసాలా టేస్ట్లు కూడా మన ఇష్టం. కాకపోతే ఒక్క లిమిట్ ఏంటంటే రోజుకి 250 గ్రాములు, 1/4 కిలో లిమిట్. 1/4 కిలో దాటి తినకూడదు నాన్ వెజ్. కోడిగుడ్లు 6 లిమిట్, నాన్ వెజ్ 250 గ్రాములు. అదేం తక్కువ అనుకోమాకండి. మన ప్రోగ్రాంలో ఆకలేదు 1/4 కిలో కాదు 100 గ్రాములు తింటేనే మీకు కడుపులో నొప్పి వచ్చి ఫీలింగ్ ఉంది. అసలు సమస్య ఏంటంటేనండి, ఆదివారం నాడు వారానికి ఒకసారి తింటేనే చాలా టేస్ట్గా, రుచిగా ఎదురు చూసేట్టు ఉంటుంది. రోజు తినడానికి చిరాకు పడతారు. ఊరిని అడావిడే అంత మంచిగా ఉంటుంది. తర్వాత తినలే. సో నాన్ వెజ్ అలా తినచ్చు. ఎలా తినాలంటే ఒట్టి ముక్కలు, పచ్చి ముక్కలు మాత్రం. ఒట్టి ముక్కలు తినాలి. ఒట్టి ముక్కలు అంటే పచ్చి కాదు, వండుకున్న ఒట్టి ముక్కలు మాత్రం తినాలి. అంటే కూరలో కానీ రొట్టెల్లో కానీ కలిపి తినటం లేదు. ఒట్టి ముక్కలు తినాలంటే ముక్కలు రుచిగా ఉంటే బాగుంటుంది. మాంసాహారం రుచిగా ఉండటం కోసం ఊరిని డైరెక్ట్ ముక్కలేసి కూర వండుకునే కంటే వాటిని మ్యారినేషన్ అనే ప్రాసెస్ చేసుకుంటే ముక్కలకు రుచి వస్తుంది. మ్యారినేషన్ అంటే మాంసాహారాన్ని కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడతాం. దానికి ఉదాహరణకి చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకున్నాం, దాన్ని రుచి రావడం కోసం మ్యారినేషన్ చేయడానికి 5 ఐటమ్స్ అంటే 5 కలపచ్చండి. 5 అంటే 5. మొదటిది చికెన్ తీసుకున్నాం, దాంట్లో కలిపే 5 ఐటమ్స్ ఏంటంటే ఉప్పు, సముద్రపు ఉప్పు. రెండోది కారం, మూడోది పసుపు. నాలుగోది నిమ్మకాయ లెమన్. ఐదవది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 5 మాత్రమే కలపాలి. ఈ 5 తప్ప కొంతమంది కార్న్ ఫ్లవర్ కలుపుతారు, నో. కొంతమంది కలర్ కలుపుతారు, నో. కొంతమంది సాస్ కలుపుతారు, నో. అవి కలపకూడదు. నేను చెప్పిన 5 మాత్రం కలపాలి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ మీ ఇష్టం. అల్లం ఎక్కువ వేసుకుంటారో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారో మీ ఇష్టం. అది కలిపి దాన్ని మీరు కనీసం 2 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఈ ఎసెన్స్లో ఉండే రుచి ముక్కలకు పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. అట్లానే ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రమే మీరు వాడాలి. బయట ప్యాకెట్లు ఎట్టి పసుపు కొనకూడదు. కాంబినేషన్ మీ ఇష్టం, ఎలా చేసుకుంటారో చేసుకోండి.
మసాలా మీ ఇష్టం. అలా నానిన తర్వాత ఆ ముక్కలు బయట తీసి చక్కగా ఉల్లిపాయ కోసి కొబ్బరి నూనెలోనో లేకపోతే నేతిలోనో మేగల్లోనో పెరుగు మేగల్లోనో చక్కగా మీకు నచ్చినట్టు రోస్ట్ చేసి తినండి. చికెన్కి ఏ విధంగా మ్యారినేషన్ చేసామో అదేవిధంగా రొయ్యలకంతే, మటన్కంతే, ప్రాన్స్కంతే, మీకు పోర్క్ కానీ దేనికైనా సరే మ్యారినేషన్ ప్రాసెస్ అంతే. పులుపు కోసం మీరు ఈ ప్రోగ్రాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ మినహా ఇంకేది వాడకూడదు. నిమ్మకాయ మాత్రమే వాడాలి పులుపు కోసం, గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయ మాత్రమే. మీరు పీతల లాంటి పులుసు తినాల్సి వస్తే పులుసు కాకుండా తీసేసి ముక్కలు తినండి, లేదా ఫ్రై చేసి తినండి. పులుసు అంటే చింతపండు వేయాల్సి వస్తుంది కాబట్టి మీరు తినద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బయటికి వెళ్ళి కనుక తినాల్సి వస్తే, ఒకవేళ నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి ఏదైనా తినదలుచుకుంటే మంచి హోటల్లో బయటకు వెళ్ళినప్పుడు 4 ఐటమ్స్ తినచ్చు. ఒకటి చికెన్ తండూరి కలర్ లేకుండా, చికెన్ టిక్కా కలర్ లేకుండా, చికెన్ కబాబ్స్ కలర్ లేకుండా, గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా. 4వది ఈ 4 మాత్రమే తీసుకోవచ్చు. ఈ 4 కాకుండా ఇప్పుడు మన ప్రోగ్రాంలో కొత్త ఐటమ్స్ అన్ని పరిచయం చేస్తున్నాం. మనందరి సౌలభ్యం కోసం మన విధానంలో చేసినవి మీరు వంటల ప్రోగ్రాంలో వాటిలో చూసి మీకు అనుకూలంగా ఉండే టేస్ట్లో మీరు చేసుకోవచ్చు. ఈ 4 కాకుండా పొరపాటును కూడా అజినమోటో అనే వాడద్దు. ఇవాళ మన రోడ్డు చివర ఉండే కాకా హోటల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు అజినమోటోతోనే మన అన్ని ఐటమ్స్ చేస్తాం. ఫ్రైడ్ రైస్లు కానీ, నూడిల్స్ కానీ, అలానే మొత్తం కూడా అజినమోటో క్యాన్సర్ కారకం. ఒక గుట్కా ఏ రకంగా క్యాన్సర్ కలగజేస్తుందో ఈక్వల్గా అజినమోటో కూడా అంతే రకంగా క్యాన్సర్ కలిగిస్తుంది. కాబట్టి మీరు అజినమోటోకి మన పిల్లల్ని సాధ్యమంత వరకు దూరంగా ఉంచండి. ఎప్పుడో అరుదుగా తప్పితే అజినమోటో తినేద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నాన్ వెజిటేరియన్లో అతి ముఖ్యమైన ఐటమ్ ఏంటంటే మాంసాహారంలో మటన్ బోన్స్ సూప్. ఇది చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. మటన్ బోన్స్ సూప్ మీరు ఎన్నాళ్ళు ఎలా పెట్టారో తెలియదు. ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రాసెస్లో మాత్రమే మీరు చేయాలి. అదేంటంటే, ముందుగా 1 కిలో మటన్ బోన్స్ తీసుకోండి. 1 కిలో మటన్ బోన్స్ కండ ఉండకూడదు, కండ లేని తీసుకోండి. దాన్ని కుక్కర్లో పెట్టి 2 లీటర్ల నీళ్ళు కలపండి. 2 లీటర్ల నీళ్లు, ఆ 2 లీటర్ల నీళ్లు కలిపి 12 కోతలు వచ్చే వరకు, 12 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచండి. తర్వాత ఆ ఆవిరిపోయిన తర్వాత ఆ నీళ్ళని మొక్కల్ని అలా తీసి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి, వేరే పెద్ద గిన్నెలోకి మార్చండి. అక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి. దానికి 4 లీటర్ల నీళ్లు కలపండి. దాన్ని ఆ పెద్ద గిన్నెని మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద పెట్టండి. చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. ఎంతసేపు పెట్టాలంటే సిమ్లో అలా 7 అవర్స్, 7 గంటలు పెట్టాలి. 7 గంటలు పెట్టి తీరాలి. 7 గంటలు అంటే మీరు మరీ ఎక్కువ టైం అనుకోవద్దు. ఒరిజినల్ సూప్ రూల్ ప్రకారం 36 గంటల నుంచి 48 గంటల పాటు సిమ్లో పెట్టాలి. కానీ ఇళ్లల్లో శాంతి భద్రత దృష్టిలో పెట్టుకుని నువ్వు ఒళ్ళు తగ్గపోయింది మేము అంతసేపు నుంచో అవసరమైతే విడాకులను ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇళ్లల్లో శాంతి భద్రతల కోసం ఈ రీమిక్స్ చేయడం జరిగింది. దీన్ని మాత్రం మీరు తప్పమాకండి. 7 గంటల సేపు మరగాల్సిందే. సో ముక్కల్ని అలా పెట్టి నీళ్ళు అలా పెట్టి 4 లీటర్ల నీళ్ళు కలిపిన తర్వాత సన్నసగన మరుగుతూ ఉండగా పైన ఒక మూతను ఓడుగులుగా పెట్టండి. ఓడుగులుగా పెట్టడం అంటే గిన్నె మీద ఇంత గ్యాప్ ఉంచి సన్నగా ఆవిరిపోయేట్టు ఉంచి మూతను అలా పెడితే దాన్ని ఓడుగులా పెట్టమంటారు. అలా 6 గంటలకు మరగనండి. 6-6.5 గంటలు అయిన తర్వాత అక్కడ దానికి సూపులు రుచిగా రావటం కోసం మీరు కలపాలనుకున్న వెజిటబుల్స్ అక్కడ కలపండి. అంటే మీరు టమాటా కానీ, ములక్కాయ కానీ, పచ్చిమిరకాయలు కానీ, సొరకాయ కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, ఇలాంటి కూరగాయలు మీరు ఏది కలిపితే రుచి అని మీరు భావిస్తారో మీ ఇష్టం, మీ ఫార్ములా ప్రకారం మీరు కలుపుకోండి. అలా అది కూడా అన్నీ కలిపిన తర్వాత అలా ఇంకో మొత్తం 7 గంటలు మరగనండి. అంటే అలా 1 గంట నుంచి 30 గంట ఈ మధ్యలో మరుగుతాయి వెజిటబుల్స్ కూడా. 7 గంటలు అయిపోయిన తర్వాత మీరు ఆ ముక్కల్ని తీసేయండి. సూప్ రూల్, సూప్లో ముక్కల్ని పొరపాటును కూడా తిరిగి వాడటానికి వీల్లేదు. నో, తీసి పారేయాలి. ముక్కలు తీసేయండి. కింద మీకు లిక్విడ్ లాంటి సాలిడ్ లాగా వస్తుంది. మీకు అది
లీటర్ నుంచి సుమారు 2 లీటర్ల మధ్యలో వస్తుంది సుమారుగా. మీరు ఆ లిక్విడ్ని చక్కగా కప్స్లో తీసుకోవచ్చు. దాన్ని కనుక వారం రోజులు వస్తుందండి. మీరు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే జెల్లాగా మారుతుంది. చిన్నపిల్లలు తినే జెల్ ఎలా ఉంటుందో అలా మారుతుంది. మీరు ఆ జెల్లను బయట తీసుకు మరుసటి రోజు ఫ్రిడ్జ్లోంచి తాగేటప్పుడు జెల్లో నీళ్లు కలపద్దండి. జెల్ అలా తీసుకోవాలంటే ఒక కప్పు నిండా జెల్ తీసుకుని మైక్రోవేవ్లో పెట్టండి, అది కరిగిపోతుంది, దాన్ని తీసుకోండి. మైక్రోవేవ్ లేనాళ్ళు ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుని వేడి నీళ్ళలో పెట్టి వేడి నీళ్ళలో పెట్టండి. డైరెక్ట్ వేడి చేయటం కంటే అది మంచిది. అలా తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పిన 4 పిల్లర్లు ఇంపార్టెంట్ పిల్లర్స్ అన్నాను. ఇక్కడ ఈ స్టేజ్లో మీకు పిల్లర్ నెంబర్ 1 చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాం 1,00,000 మంది చేస్తే అందులో 1000 మంది తప్పు చేస్తే ఆ 1000 మందిలో 990 మంది తప్పు చేసేది ఈ పిల్లర్లోనే. ఈ పిల్లర్ కనుక మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎలాంటి సందేహాలు లేకుండా స్మూత్గా ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇదే. జాగ్రత్తగా వినండి. పిల్లర్ నెంబర్ 1, మన ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 70 గ్రాములు, గ్రాములు అంటే గుర్తుపెట్టుకోండి, ఎంఎల్ కాదు, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుని తీరాలి. ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్ అంటే కోడిగుడ్లో ఎల్లో ఉంటుంది. ఎల్లో అంటే ఫ్యాట్. అది ఫ్యాట్ అంటే కోడిగుడ్డు ఎల్లో ఫ్యాటే, కానీ అది ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాములు వచ్చే ఫ్యాట్ కాదు. మరి నాటుకోడి వండుతాం, దాంట్లోంచి స్కిన్లోంచి ఆయిల్ వస్తుంది బాగా, అది ఫ్యాట్ అంటే అది కూడా అగైన్ ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫుడ్ ఫ్యాట్ కాదు. మరి నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ అంటే ఏంటంటే నేను మీకు ఇందాక మొదట్లో ఫస్ట్ ఐటమ్ వంట చేసుకుంటానికి వాడే ఆయిల్స్ గురించి చెప్పాను. 7 ఆయిల్స్. ఆ 7లో 7వది చీజ్ మినహా మొదటి 6ని మన డెఫినేషన్లో 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ అంటాం. అంటే మీ పునశ్చరణ కోసం మరోసారి చెప్తాను. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ, అమూల్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, ఇంతే. చీజ్ లేదు. 7వది చీజ్ లేదు. ఈ 6ని మన భాషలో ఫ్యాట్ అంటాం. వీటిలో ఏ ఒక్కటి కానీ మిగిలిన మొత్తం 6 కాంబినేషన్లో కానీ మీరు 70 నుంచి 100 గ్రాములు ఇవ్వాలి. అంటే సుమారు 80 నుంచి 90 గ్రాములు ఇచ్చారనుకోండి, ఓ 10 గ్రాములు తక్కువైనా ఓ 10 గ్రాములు ఎక్కువైనా ఇబ్బంది లేదు. 100 కిలోల పైన ఉన్నాళ్ళు ఓ 10-20 గ్రాములు ఎక్కువ ఇచ్చినా పర్లా. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 80-90 గ్రాములు అంటే 70 నుంచి 100 మధ్యలో ఇచ్చి తీరాలి. మీరు ఏమనుకుంటారంటే ఇన్నాళ్ళు మీరు ఫ్యాట్ పేరు చెప్పిన నెయ్యికి భయపడి, ఫ్యాట్ కొలెస్ట్రాల్ భయపడి ఆయిల్ ఐటమ్ మానేశారు. 5 గ్రాముల కంటే ఎక్కువ. ఇప్పుడు నేను మిమ్మల్ని 90 గ్రాములు తినాలంటున్నా. మీరు అనుకుంటారు నేను కూరలో వేసేసుకుంటాను సరిపోతుంది అనుకుంటారు. నో, కూరలో వేసుకుంటే సరిపోదు. ఎలా అంటే ఉదాహరణకు మీరు ఒక ఆమ్లెట్ వేస్తున్నారు. 20 గ్రాముల నెయ్యి తీసుకున్నారు. 20 గ్రాముల నెయ్యి తీసుకుని మూకుట్లో వేసాం. మూకుట్లో వేసి 3 గుడ్లు గెలగొట్టి ఆమ్లెట్ వేసాం. ఆమ్లెట్ వేసిన తర్వాత ఆమ్లెట్ని అందులో తినం కదా, ఇలా తీసి ప్లేట్లో పెడతాము. మూకుట్లో దాదాపు మీకు 20 గ్రాముల 12 గ్రాముల వరకు మూకుట్లో మిగిలిపోతుందండి. ఆవిరైపోయేది కానీ అందులో అట్టుతుంది కానీ 12 గ్రాములు పోతుంది. ఇంకా ఈ ఆమ్లెట్ అట్టు తీసి మనం ప్లేట్లో పెడతాం. ఆ ప్లేట్లో కారిపోయి మనం తినలో పండుకునేది ఇంకో 2-3 గ్రాములు పోతే నిక్కరంగా సుమారు ఒక 5 గ్రాములు మాత్రమే నోట్లోకి వెళ్తుంది. అవుట్ ఆఫ్ 20 గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి. 20 గ్రాములు నెయ్యి వేస్తే 5 గ్రాముల నెయ్యి మాత్రమే మనకు నోట్లోకి వెళ్ళింది. మనం ఈ ప్రోగ్రాం 2 సార్లు మ్యాక్సిమం తింటాం అనుకుంటే రోజు మొత్తం మీద మహా అయితే కూరల ద్వారా ప్రాసెస్ వేస్ట్ అవుతుంది కాబట్టి 15 గ్రాముల మించి ఎక్కువలే ఛాన్స్ లేదు. మరి 80-90 గ్రాములు అంటే మిగిలింది ఎలా అంటే నేరుగా తీసుకోవాలి. నేరుగా అంటే డైరెక్ట్ తాగటం కాదు, ఆహారం కాకుండా విడిగా తీసుకోవటం మీనింగ్. మీరు ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇందాక నేను సూప్ చెప్పా కదా, ఈ సూప్ కాంబినేషన్లో ఫ్యాట్ కలిపి తీసుకోండి. ఉదాహరణకి మీరు కొబ్బరి నూనె తీసుకుంటున్నారు అనుకోండి, ఫ్యాట్ కింద కొబ్బరి నూనె తీసుకుంటే కొబ్బరి నూనెలో నేను చెప్పే ముఖ్యమైన సలహా ఏంటంటే మొదటి నుంచి మనం తలకు రాసుకున్నాం. ఇప్పుడు మొట్టమొదటిసారి తాగటం మొదలు పెడతాం కాబట్టి
ఒకేసారి మీరు తాగితే ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా 10 గ్రాములు దాటకుండా 10 గ్రాములు దాటకుండా నేను ఇందా చెప్పిన మటన్ సూప్తో కానీ తర్వాత చెప్తాను వెజిటబుల్ సూపు ఇలాంటి వాటితో కలిపి లేదా కనీసం వేడి నీళ్ళతో కలిపైనా 10 గ్రాముల చొప్పున 7 సార్లుగా రోజు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి తాగండి. కొబ్బరి నూనె అయితే కొబ్బరి నూనె ఎవరో నేరుగా ఒట్టిది డైరెక్ట్ తాగేది, విత్ హాట్ వాటర్ ఆర్ హాట్ లిక్విడ్స్తో తాగండి. 10 గ్రాములు దాటకుండా 7 సార్లు తాగండి. కూరలో వెళ్ళేది కొంత పెడితే అట్లా మీకు కొబ్బరి నూనె వెళ్ళిపోతుంది. అదే నెయ్యి కానీ ఒక్కొక్కళ్ళు అనొచ్చు కొబ్బరి నూనె అద్భుతమైందే కానీ తినలేమండి కొంచెం ఇబ్బంది కొంత అంటారా? మీలో పెరుగు మీద మేగడ కానీ వెన్నపూస కానీ నెయ్యి కానీ ఇష్టంగా తినేవాళ్ళు చేయొద్దు. ఒకసారి మొత్తం ఎత్తేసారుగా రైతు బిడ్డలు అనిపించుకున్నారు. మీకు కొబ్బరి నూనె పడకపోతే నిరభ్యంతరంగా పెరుగు మీద మేగడ కానీ వెన్నపూస కానీ శుభ్రంగా తినేయండి. వాటికి మీరు 10 గ్రాముల చొప్పున అవసరం లేదు, 2 సార్లుగా మీరు తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే కొబ్బరి నూనె మనకు అలవాటు లేదు కాబట్టి డైజెస్ట్ కాదు, త్వరగా ఇముడ్చుకోలేము. నెయ్యి వెన్నపూస అంటే మన సహజంగా బాడీలో ఉండేది తినే అలవాటు కాబట్టి ఈజీగా వెళ్తుంది. అది కూడా సూప్స్లో తాగడం మంచిది, లేదా డైరెక్ట్ తీసుకున్నా పర్లేదు. ఆల్టర్నేటివ్ అయినా మీ ఇష్టం. కానీ కొబ్బరి నూనె చూపించినంత ప్రభావం అది చూపించదు, గుర్తుపెట్టుకోండి. నేను కొబ్బరి నూనె వాడలేదు, 2 నెలల్లో 30 కిలోలు తగ్గా. నాకు పెరుగు మీద మేకడంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం కాబట్టి దానికోసం తిన్నా 2 నెలల్లో 30 కిలోలు తగ్గా. అదే కొబ్బరి నూనె తాగుంటే నా టార్గెట్ నెల 15 లోపు ఖచ్చితంగా అయిపోయేది. 40 రోజుల్లోనే అయిపోయి ఉండేది. కొబ్బరి నూనె అంత పవర్ఫుల్. కానీ జాగ్రత్త చెక్ చేసుకోండి, ఒకేసారి తాగమంటాం చేయటం లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఇది కొబ్బరి నూనె సంబంధించి. ఫ్యాట్ సంబంధించి రోజు ప్రోగ్రాం బిగిన నుంచి చివరి దాకా మీరు ఈ ఫ్యాట్ తీసుకు తీరాల్సిందే. ఓ 10-15 రోజులు పోయిన తర్వాత మీరు కనుక మరీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనిపిస్తే కొద్దిగా ఒక 10-20 గ్రాములు ఫ్యాట్ తగ్గించుకోండి. ఫ్యాట్ తగ్గించినప్పుడు మీరు 3 విషయాలు చెక్ చేసుకోండి. ఫ్యాట్ మనం తగ్గించుకోవచ్చు ఒక నెల, ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత. ఆ తగ్గించుకునేటప్పుడు 3 కండిషన్లు మీరు చెక్ చేసుకోవాలి. మొదటి కండిషన్, ఇప్పుడు మీరు 80 గ్రాములు 90 గ్రాములు తీసుకునే వాళ్ళు 20 గ్రాములు తగ్గించారు. మీకు ఆకలేస్తాయిందా? 2 సార్లు కంటే మించి ఎక్కువ ఆకలేస్తాయిందా? తినేయండి, మళ్ళీ పాత ఫ్యాట్ ఇచ్చేయండి. లేదు మీరు నీరసం వస్తాయిందా? తిరిగి పాత ఫ్యాట్ ఇచ్చేయండి. లేదా అప్పటిదాకా తగ్గుతా వస్తుంది ఆగిపోయింది అనుకోండి, అప్పుడు కూడా తిరిగి మీరు పాత ఫ్యాట్ ఇచ్చేయాలి. ఒక్కొక్క బాడీకి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక అన్నకి 40 గ్రాములు సెట్ అవ్వచ్చు, తమ్ముడికి 80 గ్రాములు చాలకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ బాడీ. అది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఇది ఫ్యాట్కి సంబంధించి పిల్లర్ నెంబర్ 1. మిగిలిన 3 పిల్లర్లు నేను తర్వాత చెప్తాను, వెజిటేరియన్ ప్రోగ్రామ్ ఉండగా చెప్తాను. ఇప్పుడు మీకు వెజిటేరియన్ ప్రోగ్రామ్ చెప్తాను. యాక్చువల్గానండి మన విధానాన్ని సపోర్ట్ చేస్తా కళామందిర్ ఫౌండేషన్ వాళ్ళు రచయిత స్థిరాశ్రీ వాళ్ళతో ఒక పుస్తకం రాయించారు. అట్లానే పోయినసారి మన డాక్టర్ కాకర సుబ్బారావు గారు ఆయన రిలీజ్ చేశారు ఆ బుక్ని. అలానే ఒక యాప్ కూడా రిలీజ్ అయింది. ఇన్నాళ్ళు ఇంటర్నెట్లో ఎలా వచ్చిందంటే యూట్యూబ్లో నా 1000 వీడియోలు ఉన్నాయి. చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలామంది చూసేవాళ్ళకి. నా పేరు కొడితే కొన్ని 1000 వీడియోలు వస్తున్నాయి, ఏది చూడాలో తెలియదు. ఉదాహరణకు లిక్విడ్ డేట్ అంటే 100 వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారంగా నేను అఫీషియల్ ఛానల్ పెట్టాలంటే నాకు చిన్న ఇబ్బంది అయింది. నేను ఇది పూర్తిగా నాన్ కమర్షియల్గా తీసుకెళ్తున్నాను. నేను కనుక ఒక అఫీషియల్ ఛానల్ పెట్టి నా ద్వారా వదిలితే ఇదిగో రామకృష్ణకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి నేను చేస్తున్నాడు అంటాడని ఎవడో సన్నాసి అనకపోతాడా అని నేను దాని నుంచి దూరంగా ఉన్నా. ప్రజలు ఇబ్బంది పడినా సరే, ఇబ్బంది పడితే పడ్డారు, ఎథికల్గా మనం తీసుకెళ్ళినప్పుడు ఎథికల్గా ఉండాలని నేను వాటిలో దూరంగా ఉన్నా. కానీ అనేవాడు అనేసి వెళ్ళండి, వేరే విషయం. కానీ సో అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఒక యాప్ తీసుకొచ్చి నాదొక అఫీషియల్ యాప్ వస్తుంది. మీకు ఇప్పుడు నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఒక మిస్డ్ కాల్ కొట్టండి. మీకు దాన్ని మాట్లాడరు ఎవరు దాంట్లో, అదొక సాఫ్ట్వేర్ నెంబర్. మిస్డ్ కాల్ కొడితే మీరు దాని ద్వారా మీకు లింక్ వస్తుంది. ఆ లింక్తో మీరు యాప్ని మీరు లోడ్ చేసుకోండి మీ ఫోన్లో. దాంట్లో నాకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లిక్విడ్ ఫాస్టింగ్ అని కొట్టారనుకోండి, అందులో డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉంటాయి. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే ఒకటే వీడియో, నా వీడియో నేనేం చెప్పింది ఉంటుంది. అలానే ఒక ఫుల్ మీటింగ్ వీడియోలో సజెస్ట్ చేయాలంటే నేను చెప్పిన 100 ఉంటే బెస్ట్ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఇంపాక్ట్ అయ్యే ఉంటాయి. అడ్డమైన చెత్త దాంట్లో ఉండదు.
అట్లనే డాక్టర్ల ఒపీనియన్లు, పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ 2 మీల్ అంటే ఏంటి, 1 మీల్ అంటే ఏంటి, ఈ సందేహాల సమాధానాలు మొత్తం నేను ఏదైతే అఫీషియల్గా ఆథరైజ్ చేశానో ఒక్కొక్కటి చొప్పున లేదా 2 చొప్పున ఉంటాయి. అలానే డాక్టర్స్ కాలం దీన్ని సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సైంటిస్టులు చెప్పేవాడు కూడా ఒక కాలం ఉంటుంది, ఒక సమగ్ర సమాచారం దాంట్లో ఉంటుంది. ఆ నెంబర్ మీకు అనౌన్స్ చేస్తాను, అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు తెలిసిన ఫార్వర్డ్ చేయండి. అయితే ఏమైందంటే మీరు ఇప్పుడు కొట్టగానే పూర్తిగా మేము అనుకున్న యాప్ రాలేదు. దానికి కారణం ఏంటంటే మొన్న సాటర్డే యాప్ రిలీజ్ చేసాం హైదరాబాద్లో. నా ఉద్దేశం ఏంటంటే సండే నేను అక్కడ ఉండి యాప్ అంతా సెట్ చేసి నేను మా ఊరు వెళ్ళాలనుకున్నా. శనివారం రాత్రి తెల్లవారుజామున, ఆదివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మా తల్లిగారు చనిపోవడంతో నేను హుటాహుటిన బయలుదేరి మా విలేజ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని అప్డేషన్ జరగలేదు. ఇప్పుడు మీకు కొంత డేటా ఉంటుంది, పూర్తిగా బహుశా ఒక వారంలోపు నా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను దాన్ని పక్కాగా తీసుకొస్తాను. దీన్ని మీరు ఎక్కడి నుంచి మీరు ఎవరికైనా చెప్పాలంటే అదేని ఇదని కన్ఫ్యూజ్ అవ్వద్దు, యాప్ నెంబర్ ఇచ్చేయండి. యాప్లో పలానా లిక్విడ్ ఫాస్టింగ్ ఉంటుంది, ఒకటి నేను చెప్పిన లేటెస్ట్ ఉంటుంది. 2 మీల్ అంటే ఏంటి, 1 మీల్ అంటే ఏంటి, మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి దాంట్లో సమాధానం చెప్పండి. దాన్ని అన్ని భాషల్లో తీసుకొస్తున్నాం. అలానే నేను ఇందా చెప్పిన పుస్తకం కూడా ఒక సమగ్ర గ్రంథం 100 పేజీలతో రిలీజ్ చేశారు. అయితే దాని అప్డేటెడ్ వెర్షన్ నేను ఇంకా రాస్తున్నాను. అమ్మదిలు అవటం వల్ల కొంచెం వారం 10 రోజులు వాయిదా పడింది. పూర్తి చేసిన తర్వాత రివైజ్ అప్డేట్ చేసి దాన్ని ప్రతి ఇంట్లో ఉండే ఒక ప్రామాణిక వైద్య గ్రంథంలాగా సామాన్యుడు మాట్లాడే భాషలో ఉంటుంది. ఈ డాక్టర్లు మాట్లాడే, పండితులు మాట్లాడే భాష కాకుండా ఒక ఇల్లాలు మాట్లాడే భాషలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని 100ల మంది డాక్టర్లు అందులో రెఫరెన్స్లు ఇస్తారు. 100ల మంది క్వాలిఫైడ్ డాక్టర్లకు గోల్డ్ మెడల్ తీసుకుని అనేక మంది డాక్టర్లు దాంట్లో ఆర్టికల్స్ ఇస్తారు. ఒక సమగ్ర బుక్ వస్తుంది. యాప్ నెంబర్ నోట్ చేసుకోండి. రెడ్డి గారు నెంబర్ ఇది, ఆ పుస్తకం కూడా వద్దు చూపించండి. 639063 60 000 3 777 6390 000 777. ఈ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. దాని ప్రకారం యాప్ లోడ్ చేసుకోండి. ఈ నెంబర్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ నోట్ చేసుకోండి. రేపటి నుంచి ఏమవుతుంది సమస్య, అప్పుడు కర్నూలు మీటింగ్ అయింది, నేను చెప్పాలి జనాలకి. వాట్సాప్లో ఇన్విటేషన్లు పెట్టి లేదా ఇండివిజువల్గా చెప్పి చచ్చిపోతున్నాం. ఇక నుంచి కొన్ని కోట్ల మంది రిజిస్టర్ అయినా నేను అందులో ఒక వీడియో కనుక లేదా ఒక ఇన్విటేషన్ పెడితే ప్రపంచంలో ఉండే అందరికీ ఒక్క క్లిక్తో నా యాప్లో లేటెస్ట్ ఇన్విటేషన్ అంటే సమాచారం వెళ్ళిపోతుంది. నేను ఏ ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నా మీతో నేరుగా నేను సమాధానం చెప్తాను. మధ్యవర్తులు ఎవరు అడగాల్సిన పని లేదు. దాంట్లో మీరు క్వశ్చన్లు అడగచ్చు. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ ఫిల్టర్ చేసి ఒక పెద్ద టీం, ఇది ఒక వ్యవస్థ అండి. ఇవాళ రామకృష్ణ అంటే ఒక్కడ కాదు, కొన్ని వేల మంది డాక్టర్లు, ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల నుంచి ఉన్న సైంటిస్టులు, ఒక బ్యాక్గ్రౌండ్ పెద్ద వ్యవస్థ ఉంది. దీంట్లో మంచిని సమర్థించి ప్రపంచాన్ని మంచి తీసుకునే పెద్ద అనేక మంది ఉన్నారు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఉన్నారు దీంట్లో. ఆ వ్యవస్థతో మేము చేస్తాం. హైదరాబాదు మన ఇక్కడ అనేక సెంటర్లో కాల్ సెంటర్లు కూడా రాబోతున్నాయి. కాల్ సెంటర్లో మీకు 24 గంటలు ఆన్సర్లు ఇవ్వడానికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం త్వరలో. హైదరాబాద్లో రెయిన్బో విస్టాలో ఉల్లా తీసుకున్నాం ఒకటి. అక్కడి నుంచి కూడా మేము అన్ని కార్యక్రమాలు చేస్తాం. హెడ్ ఆఫీస్ నుంచి చాలా కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువ చేస్తాం. డయాబెటిక్ జబ్బుల మందుల రహిత సమాజాన్ని చూడటం మన లక్ష్యం. ఈ నెంబర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు మిస్డ్ కాల్ తర్వాత చూసుకోండి. ఈ వారానికి కొంచెం నన్ను ఇగ్నోర్ చేయండి, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి అది అప్డేట్ చేసే వరకు కొంచెం చిన్న ఇబ్బంది ఉంటుంది. అట్లానే ఎవరో వచ్చి అఫీషియల్ డైట్లు అఫీషియల్ సైట్లు అని చెప్తున్నారు. మళ్ళా నేను చెప్తున్నా, నాకు ఏ అఫీషియల్ డైట్ ఏ అఫీషియల్ సైట్ ఏది లేదు. ఇప్పుడు ఈ యాప్ ఉంది, ఈ యాప్ ఒక్కదాని గురించే చెప్పా, గుర్తుపెట్టుకోండి. నా పేరు మీద ఏమీ లేవు, ఏ సైటు లేదు. అట్లానే నా పేరు చెప్పి ఎవరో కొబ్బరి నమ్మినా, ఇంకోటి అది అమ్మాలని చూసినా, ఇంకోటి అమ్మాలని చెప్పినా పిచ్చి పిచ్చి వాళ్ళు కూడా సన్నాసి వదలు నేర్చుకున్నారు. ఒక్కోడు రాను రామకృష్ణ గారికి ఇందులో వాటా ఉంది, ఆయనతో కొబ్బరి నూనె పెట్టాడు, అమ్మమన్నాడు. ఈ పిచ్చి వాళ్ళు అంత అవుతుంటే మొన్న ఒక హైదరాబాద్లో ఒకడిని కేసు పెట్టాం మలక్పేటలో. వాడిని అరెస్ట్ చేస్తే వాడు చెప్తున్నాడు ఫోన్ చేసిన వాళ్ళకి, రామకృష్ణ గారు వాటా ఉంది లేదా ఊళ్ళో నడు తిరుగుతాడని. పెట్టి అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తే వాడు వచ్చి కాళ్ళ ఆడబట్టి క్షమం చేతి చెప్పు తీసుకడిగారా, ఎవడరా నువ్వు నీకు ఉందరా అంటే వాడు తప్పు నొప్పుకుని వీడియో వదిలాడు. అలాంటి వీళ్ళు కొన్ని వెధలు అలా చేస్తున్నారండి. తెలియదేముంది, భ్రష్టు పట్టించడానికి మన జనం రెడీగా ఉంటారు కదా. ఎవడ నమ్మద్దు. ఎవడైనా నా పేరు చెప్పి డబ్బులు అడిగినా, ఎవడైనా నేను నాకు ప్రతినిధి రండి ఇలా చేస్తాం అలా చేస్తాం అడిగినా
ఎడంకాలు చెప్పు తీసుకొట్టి మాట్లాడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రామకృష్ణ డెడ్ బాడీ కూడా ఏ రోజు ఇండైరెక్ట్ కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడదని గుర్తుపెట్టుకోండి. నా లాస్ట్ బ్రీత్ వరకు అటువంటి జరగదు. నిజంగా నేనే సంపాదించాలి కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఛానల్ మొత్తం నేనే కొనగలిగేవాడిని. ఏంటి డైట్ మీటింగ్ ఇంతమంది వచ్చారని విదేశాల కాన్ఫరెన్స్లో వేస్తే నమ్మట్ల వాడు. ఏంటి ఇంత జనం వస్తున్నారు, వాళ్ళు 5-10 ఎంత గొప్ప అనుకుంటారు. వాళ్ళు ఇంతమంది మీద ప్రయోగం చేసిన ప్రజలు ఎంత నమ్మి చేశారండి. నిజానికండి ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నానండి, సామాన్యుడిగా మీ ముందుకు వచ్చి డాక్టర్లు అంటే వైద్య వ్యవస్థలో ఉండే మందుల అబద్ధం, మీ దగ్గర వాళ్ళ షుగర్ ఉంది పారండి డ్రైనేజీలు అంటే ఒక పక్కన వేస్తే వ్యవస్థ ఏం చెబుతుంది, మందులు పారేస్తే మీరు పోతారని చెబుతుంది. వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళు మాట్లాడడానికి, నాకు అర్హత లేదు, క్వాలిఫికేషన్ లేదు. అయినా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంతమంది నమ్మి నన్ను ఆచరిస్తున్నారంటే నిజానికి ఉండే శక్తి అది గుర్తుపెట్టుకోండి. అరిచేతను అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరు, నిజాన్ని కూడా ఎవడు ఆపలేరు. తాత్కాలిక అంటే పీపీల కల్లాగా కొట్టుకుపోతారు ఏదైనా అడ్డం పెట్టి తెలిస్తే. ఈ వ్యవస్థను మీరు కలుపుకెళ్ళడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళ ప్రజలు కల్పించారు. ఇప్పుడు ఒకడు ఉంటాడండి, ఐఐటి రామయ్య గారు ఎవరు ఉంటారు పెద్ద ఆయన దగ్గర ఏనాడు 100 మందిని తీసుకుంటారండి. 90 మందికి ఐఐటీలో సీట్లు వచ్చింది, ఒకటి రాలా. వాళ్ళ నాన్న అంటాడు, రామయ్య గారు చెప్తండి, రామయ్య గారు అంత మోసం అండి, మా అబ్బాయి కూడా రాలేదంటే. విషయం ఏంటంటే 90 మందికి వచ్చి వీడు రాలేదండి. సన్నాసి అవడండి, సన్నాసి వీడు సన్నాసి పనులు చేసి వీడు చదివేసి అవక ఆయన మీద నెడితే మరి 90 మంది కట్టవచ్చునండి. ఎవడో ఒకడు అంటాడు, ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా తప్పులు చేస్తారండి. కక్కుర్తి నోటి ఇది ఉంది చూసారా, జహో చేపలు అన్ని కట్టి పెద్ద వీక్నెస్ అండి. ఒక ఆవిడ మా ఇంటి ఎదురుకుండా ఆవిడ ఆంటీ 120 కిలోలు ఉండేవాడు. ఈ ప్రోగ్రామ్ చేసి ఒక 40 కిలోలు తగ్గారు. చాలా తగ్గాల్సిన అవసరం ఉంది. తర్వాత వాళ్ళు పెరగడం మొదలుపెట్టారు. అంకుల్ రోజు నా దగ్గర తీసుకొచ్చారండి, అయ్యా రామకృష్ణ ఏమిటో మీ విధానంలో ఏదో లోపం అన్నట్టుంది, ఆంటీ పెరిగిపోతారు, మీ ఆంటీ చాలా సిన్సియర్, ఈవిడ చేసినట్టు మిలిటరీ వాళ్ళు కూడా చేయరు, మరి నీ విధానం లోపంగా సరి చేసుకొని పెట్టాడు, నన్ను చూసుకుంటాను మీరు ఎలా కూర్చున్నాక ఆంటీ ఏంటి కబుర్లు ఏంటి ఏం జరిగింది చెప్పండి అన్న. మరయ్యా నువ్వు చెప్పింది చెప్పినట్టు అంటున్నాడు. ఇవన్నీ వద్దులేగా అంకులు పేరు కానీ అసలు విషయం చెప్పండి అన్న. అంటే ఏం లేదయ్యా, మొన్న పూర్ణాలు గారెలు పంచారయ్యా, సాయంత్రం నాకు అట్టి పెట్టా, మీ అంకులు పెడదామని అనుకున్నా, చేతిలో తీసుకున్నా కూడా మీ అంకులు పెడితేనే బాగుంది అనుకున్నా, కానీ ఆపుకోలే గిరేశాడయ్యా. వచ్చామంటాడు అంతా రామకృష్ణ గారు వేస్ట్ అండి, అంతా ఊనే పెరుగుతారు. ఎవరు గుర్తుపెట్టుకోండి, ఒకే స్కూలు. ఐఏఎస్ బయటకు వచ్చాడు, ఫస్ట్ క్లాస్ బోర్డు ముందు వచ్చారు. నీ కొడుకు తప్పాడంటే నీ కొడుకుని చూసుకో, ఏం చేసావో ఈ ప్రోగ్రామ్ మీద నెట్టద్దు. ఇన్ని కోట్ల మందిలో నువ్వు చూపించేది ఒకళ్ళతో ఎగ్జాంపుల్ అంటే అలానే ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఇంత పెద్ద వ్యవస్థ నడిచేంతమంది ప్రజలకు వచ్చినప్పుడు లక్షల కోట్ల ప్రజలు దెబ్బతినేవాడు అంత చేతులు కూర్చోరు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా అబద్ధాలు మన మీదకి వరదల్లా వచ్చి పడతాయి. ఆ ఏమీ ముందుండి చాటుమాటు ప్రచారాలు, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం ఎన్నుపోట్లు, ఎవడో ముందుకు వచ్చి మాట్లాడు గుర్తుపెట్టుకోండి, ఎవడో ముందుకు రాడు, అంత చాట్నే. ఆడికి ఎక్కడ పోయిందంట, ఇక్కడెక్కడ పోయిందంట, ఆడి గుడి తప్పు వచ్చిందంట. ఈ వాట్సాప్ ప్రచారాలు, ఫేస్బుక్ పేర్లు ఉండవు, ఊర్లో పేర్లు ఉండవు, ఊరినే జనాంతికి ఉంటాయి. మీరు తిప్పికొట్టండి, దమ్ము ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి. ఎవరికైనా సరే ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. ప్రజల మేలు కోసం నిజంగా ప్రజల బాగోగులు మీరు కోరేటైతే, ఈ విధానంలో లోపాలను మీరు భావించేటైతే పేరు పెట్టి దమ్ముంటే ముందు రండి, ఛాలెంజ్. నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నా. నా విధానం తప్పు ఉందంటే నేనే ముందుకు వచ్చి చెప్పి ఈ విధానం విమర్శిస్తానని చెప్తా. ఇవాళ నేను అన్ని వదిలేసి ముందుకు వచ్చింది ఊరినే ఎవరో ఉడతో పోయి బతకడానికి కాదు. అలాంటి నేను చేయను. ప్రజలు మీరు మనమంతా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవాళ కనుక ఈ దుష్ట శక్తుల ప్రభావానికి మనం లొంగి ఏదన్నా కొంచెం మనం వీక్గా ఉంటే మన జాతికి మనం అన్యాయం గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఒక విజ్ఞానం మీకు నేర్పుతున్నా. ఇవాళ మీరు నేర్చుకోవాలి, నేర్చుకుని తీరాలి. మీరు కొంతమంది అడగచ్చు, రామకృష్ణ గారు ఇది వదిలి మీరు సెంటర్ పెడితే హాయిగా ఉంటుంది కదా అని. నేను సెంటర్ పెడతాను అనుకోండి, ఉదాహరణ పోనీ ఫ్రీగా పెడతా, బేసవాళ్ళలో పెడతా. మీరు షుగర్ ఉందని తగ్గించుకుంటారు, మీకు తగ్గింది. రేపొద్దు మీ బాబాకి వస్తుంది, ఆయన్ని పంపుతారా? ఇంట్లో 10 మంది ఉంటారు, 10 మందిని బేసవాడు పంపుతారా? చెప్పండి, ఇది అయ్యే పనేనా? దాని బదులు ఏ విజ్ఞానం అయితే నేను నేర్చుకుని ఇదంతా తగ్గించి ఇదంతా చేయగలిగాను, దాన్ని మీకు నేర్పేశాను అనుకోండి. ఆ చేత 2 తప్పులు చేస్తారు, తప్పుల నుంచి కూడా నేర్చుకుంటారుగా. విజ్ఞానం ఎప్పుడైతే మీకు వచ్చిందో, ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ షుగర్ తగ్గిపోయి మీకు నాన్ కమర్షియల్గా మేము ముందుకు వచ్చి చెప్పాను. మీరు కూడా దీన్ని ఎటువంటి కమర్షియల్ చేసే అవకాశం ఇవ్వకుండా మీకు తెలిసిన 100 మందికి మీరు చెప్పి వాళ్ళందరినీ మీరు తగ్గించాలి. ఇదే మీరు నాకు ఇచ్చే గుర్దర్శన. తెలుగువాడు ఎన్నాళ్ళు ఎలాంటి ఇది లేకుండా ఒక మత్తులో డయాబెటిక్ క్యాపిటల్ లాగా
ఒక స్తబ్దతతో పడున్న తెలుగు జాతి ఇవాళ ప్రపంచం మొత్తానికి, అమెరికాకి, జపాన్కి, చైనాకి ఇలా అభివృద్ధి చేసిన దేశాలకు కూడా డయాబెటిక్ ని ఎడంకాలతో ఎలా తనాలో, ప్రపంచం ఎలా తరిగిపట్టాలో మన తెలుగు అందరం కలిపి చూపించబోతున్నాము. ఇది ఒక మహా ఉద్యమం, ఆరోగ్య ఉద్యమం. మనిషిని విడదీయడానికి మతం ఉంది, మనిషిని విడదీయడానికి కులం ఉంది, మనిషిని విడదీయడానికి సినిమా అభిమానం ఉంది. జాతి మత భేదాలు ఉన్నాయి, వర్గాలు, ఆర్థిక అసమానతలు, జెండర్స్ ఇన్ని ఉన్నాయి. కానీ అందరికీ కావాల్సిన ఆరోగ్యం గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యానికి కనుక విఘాతం కలిగించే పని ఎవరు చేసినా మనం కూర్చున్న కొమ్మను మనమే నరుకున్నట్టు, ఇది అందరి సబ్జెక్ట్గా మనం ముందు తీసుకెళ్దాం. అట్లానే ఇప్పుడు మీకు తినకుండా చెప్తాను, మీరు వెజిటేరియన్ చెప్తాను. సారీ, వెజిటేరియన్ చెప్పాలి కదా. నాన్ వెజ్ అయిపోయింది,